పర్ణశాల చూసారా మీరు? ఎంత అద్భుతంగా ఉంటుందో తెలుసా? భద్రాచలానికి 32 కిలోమీటర్ల దూరంలో గోదావరి నుండి పర్ణశాల. ఎలాగో భద్రాచలానికి రామురు వాళ్ళ పెళ్లికి వస్తున్నారు కదా మీరు, అలా అయితే ఈ పర్ణశాల కూడా రండి. అద్భుతమైన చూడదగ్గ ప్రదేశం. పర్ణశాల లోపలికి వెళ్లే ముందు మనమైతే ఇప్పుడు సీతమ్మ వారి నారసీర ఆరేసుకున్న ప్రాంతానికి అయితే వెళ్దాం. రావణాసుడు అయితే సీతమ్మ వారిని ఇక్కడి నుంచే ఎత్తుకుపోయారని అంటారు. సీతారాములు వారు ఈ ప్రదేశంలోనే వనవాసం చేశారని చెప్పాను కదా. సీతమ్మ వారు ఒంటరిగా ఉన్నప్పుడు రావణాసుడు మాయాజింకని పంపించాడు. ఇక్కడ కూర్చున్నాడు కదా ఆ వ్యక్తి అయితే అక్కడ పర్ణశాలకు సంబంధించిన స్టోరీ అంతా అక్కడికి వచ్చిన వాళ్ళకి అర్థమయ్యే రీతిగా వివరిస్తున్నాడు అనమాట. అయితే నాకు తెలిసినంత వరకు అయితే ఇక్కడ సీతమ్మ వారు తానాలు చేయడం, బట్టలు ఉతుక్కోవడం, ఇక్కడ అన్ని గుర్తులు ఉన్నాయి అనమాట. ఆనవాయితీ కనిపిస్తా ఉంది ఎంత చక్కగా. చూడండి, ఎక్కడ చూసినా రామనామాలే ఉన్నాయి రాళ్ళ మీద అక్కడక్కడ. నేనైతే ఈ వీడియోలో మీకు చాలా తెలియని విషయాలు అయితే నేను మీకు చూపిస్తాను, చెప్తానండి. వీడియో అయితే చివరి దాకా చూడండి. రామాయణంలో శూర్పణఖ గుర్తుందా మీకు? ఆ గుట్టకు వెళ్లే దారి కూడా చూపిస్తాను మీకు. శూర్పణఖ గుట్టకు వెళ్లే దారి పక్కన అయితే ఈవతల పక్క అవతల పక్క రకరకాల షాప్స్, బొమ్మలు, పుట్టువస్సు, గాజులు, ఆడవాళ్ళకి సంబంధించిన లబ్బర్ బ్యాట్స్ అన్ని రకరకాలు ఉన్నాయి. భలే ఉన్నాయి, అసలు సూపర్ గా ఉన్నాయి అన్నమాట. ఈ పక్క ఆ పక్క మధ్యలో దారి చూడండి ఎంత దూరంగా ఉందో. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఉన్నాయి షాప్స్. ఇది దాటాక శూర్పణఖ గుట్ట అయితే వస్తుంది. అక్కడ భక్తులు ఎలాంటి వింతలు చేస్తారో మీకు చూపిస్తాను లైవ్ లో. అయితే రామాయణ యుద్ధం జరగడానికి శూర్పణఖ ఒక కారణం అన్నమాట. రామాయణంలో శూర్పణఖ చాలా కష్టాలు పడింది. రాముని మోహిస్తుంది, లక్ష్మణుడి చేత ముక్కులు చెవులు కోయించుకుంటుంది. ఆమె చేసిన తప్పు వల్ల రావణాసుడు సీతని ఎత్తుకొస్తాడు. రామాయణం అంతా మీకు తెలుసు. ఇక్కడ ఈ భక్తులు విసిరేస్తున్న రాళ్ళు ఏమనుకుంటున్నారు? శూర్పణఖకు వచ్చిన అవమానాలు మనకెవరికి రావద్దని వీళ్ళంతా మొక్కుకొని వెనకకి వేస్తున్నారు రాళ్ళంతా. ఇదిగో చూసారా, వెనకున్న రాళ్ళ గుట్టంతా అలా వేసిందేనండి. ఈ గవ్వలు చూడండి ఎంత బాగున్నాయో కదా. ఆ కాలువ ఒడ్డున సీతా విగ్రహం అనుకుంటా. ఇదిగో చూడండి. ఈ పర్ణశాలకైతే కార్లలో రావచ్చు, బస్సుల్లో రావచ్చు, బండ్లలో రావచ్చు, అన్నిట్లో రావచ్చు. ఇప్పుడు మనమైతే పర్ణశాల లోనికి వెళ్దామండి. పర్ణశాల గోదావరిని కట్టబడిన చూడు చక్కటి ప్రదేశం. గుడిలోనకి వెళ్తా ఉంటే అబ్బా ఎన్ని రకరకాల వస్తువులు అయితే అలంకరించి ఉన్నాయండి. అసలు ఒకటి చూస్తే ఒకటి మతిపోతున్నట్టున్నాయి, అంత బాగుందన్నమాట. ఇదంతా చూడచక్కని బొమ్మల కొలువు. చూడండి, ఈ పర్ణశాలలో రకరకాల స్వీట్స్, రకరకాల పప్పలు, రకరకాల బెల్లముతో చక్కెరతో చేసిన అయితే ఉన్నాయి. అవి చూస్తా ఉంటే నాకైతే చిన్నప్పుడు బాల్యమే గుర్తుకొస్తుంది. అబ్బా గాజులు అయితే చూడండి, రంగురంగుల గాజులు ఎన్ని రకాలు ఉన్నాయో, ఎన్ని మోడల్స్ ఉన్నాయో చూడండి. ఇక్కడైతే చూడండి ఒక అక్క అయితే దేవుడు పుట్టువస్సు అమ్ముతా ఉంటుంది. ఇది ఎప్పుడైనా తిన్నారా, చూసారా ఫ్రెండ్స్? మీరైతే నిజంగా చాలా బాగుంటాయి. నాకు చాలా ఇష్టం. ఇవైతే బెల్లం పాక్యంతో, చక్కెర పాక్యంతో చేస్తారనమాట ఇవి. ఇదేంటో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. నన్నైతే ఈ పర్ణశాల ప్రాంతం అయితే బాగా ఆకర్షించిన విషయం ఏంటో చెప్పనా? ఈ చిలుక చూసామండి,
నా చిన్నప్పటి కాడ నుంచి అయితే నేను ఎప్పుడు చిలక జోసాన్ని అయితే చెప్పించుకోలేదు. ఈ చిలకని ఆ చిలక జోసాన్ని చెప్పిస్తున్న ఆ ముసలాయన్ని చూసేసరికి అయితే చిలక జోసం ఎలాగైనా చెప్పించుకోవాలని నాకు అనిపించిందండి. నేనైతే కూర్చున్నాను చెప్పించుకుందామని. నిజానికి నేను ఇలాంటి విషయాలు అయితే సాధారణంగా కానీ ఆయన రెండు విషయాలు నా గురించి కళ్ళకు చూసినట్టుగానే చెప్పేశాడండి. అవి విన్న తర్వాత నాకు నమ్మాల్సి వచ్చింది. చిలకైతే ఒక కార్డు తీసేసి పక్కన పడేసి లోపలికైతే వెళ్ళిపోయింది. అతను అది చూసిన తర్వాత నా గురించి ఏం చెప్పాడో తెలుసా? నాకు 2 పిల్లలని చెప్పాడు. నేను చెప్పకుండా ఆయన ఎలా చెప్పాడు? ఇప్పుడు నా పిల్లలు హాస్టల్లో ఉన్నారు, నా వెంట కూడా లేరే, చూసి చెప్పాడు అనడానికి. నాకు సంబంధించిన విషయం ఇంకో విషయం ఏం చెప్పాడో తెలుసా? మీ అత్త మామలకు నువ్వు అన్నం పెట్టే యోగ్యత లేదన్నాడు. ఈ జ్యోతిష్యుడు చెప్పింది నిజమే. నాకైతే అత్త మామలు లేరు, వాళ్ళు ఎప్పుడో చనిపోయారు. కానీ నిజంగానే ఆయన చెప్పినట్టు అన్నం పెట్టే యోగ్యత అయితే లేదు. జీవితం అంటే మంచిది, దాంపత్య భార్య భర్త కూడా మంచిది. ఒకటే మాట ఒకటే నడక, చేద్దామంటే చేద్దాం, లేకపోతే లేదు. దళితులు పోయిందమ్మా మీకు. ఈ శివరాత్రి నుంచి మంచి రోజులు వచ్చినాయి. అడుగుకున్న పనులు కానీ ఏ పని కానీ ఇల్లే కానీ సరే అత్తగారి ఇల్లు మాత్రం ఇక్కడ ఉంది. వేరే ఇల్లు వేరే దాకా బతికేది ఉంది. ముంగడ బతుకుతావు. ఇక్కడ ఏ పని కానీ ఓపిక చేయి. నాకైతే దరిద్రం పోయిందని అన్నాడండి. అది ఉందో లేదో నాకైతే తెలియదండి, అది ఎంతవరకు నిజమో. పాపం చిలక చూడండి, చక్కగా ఎగరాల్సిన ఈ చెట్టుకు ఆ చెట్టుకు ఎగరాల్సిన సమయంలో ఎలా బందీగా ఉందో. ఒకరి చేతిలో అది కూడా కీలు బొమ్మే అయిపోయి ఉన్నది, ఆట వస్తువే అయిపోయింది పాపం. కానీ నాకు వింతగా అనిపించిన విషయం ఏంటో చెప్పనా? అతను పిలవగానే బయటికి రావడం, అతను చెప్పగానే లోపలికి వెళ్ళిపోవడం. ఎంత చూడండి కార్డు ఎలా ఎత్తుతుందో, కార్డు ఎత్తి ఇచ్చి లోపలికి వెళ్ళిపోతుంది. మీరు గాన పరంశాల వెళ్తే ఈ చిలక జోసం అయితే తప్పకుండా చెప్పించుకోండి. చాలా మంది ఈ తరం పిల్లలకైతే చిలక జోసం గురించి అస్సలు తెలియదు. తల్లిదండ్రులుగా మీరు ఒక్కసారి అలాగ తెలియచేయండి, చెప్పండి, చూపించండి. నేను లేచి నిలబడ్డ తర్వాత ఈ పాప అయితే కూర్చొని వాళ్ళ డాడీ ముందర కూర్చొని చెప్పించుకున్నదనమాట. ఆ పాపకు కూడా ఏం చక్కగా ఉన్న నిజాలే సత్యాలే చెప్పుకుంటూ వచ్చాడు ఆ చిలక జోస్యమైన. ఇక్కడైతే బోర్డు షికారు కూడా ఉందండి. డబ్బులు ఇస్తే పడవ మీద అయితే గోదావరి నీళ్ళ మీద అలాగలాగా ఏం చక్కగా సరదాగా తిప్పుతారు. ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇదిగో ఇదేనండి పరంశాల. లోపలికైతే సెల్ ఫోన్ గాని కెమెరాలు గాని అసలు అలౌట్ చేయరండి, అసలు వెళ్ళనివ్వరు. ఢిల్లీ నుంచి విదేశాల నుంచి కూడా చాలా మంది చూడడానికి వస్తారండి. ఇక్కడ ఈ పర్ణశాలకు రావాలంటే భద్రాచలం నుంచి సరిగ్గా 32 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ శ్రీరామనవమికి మీరు రాదలుచుకుంటే ఖచ్చితంగా పర్ణశాల కూడా వెళ్ళండి. సీతమ్మ వారు రాముల వారు ఇక్కడే వనవాసం చేశారు కాబట్టి మనమైతే ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం అండి. తప్పకుండా మీరైతే వచ్చి చూడండి, బాగుంటుంది. ఇదిగో ఇక్కడ చూసారా ఇప్పు పూలండి, చాలా బాగుంటాయి. ఎండి ద్రాక్ష లాగుంటాయి. ఇది రాముల వారి ప్రసాదం అన్నమాట. రాముల వారికి చాలా ఇష్టమైన అడవి పువ్వు అన్నమాట. వెళితే మీరు కూడా ఖచ్చితంగా కొనుక్కొని తినండి. శ్రీరామనవమి సందర్భంగా ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ అయితే చేయండి. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ అడవి బిడ్డ రాధా.